గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్లయితే ధర్నా చౌక్ నిన్న దద్దరిల్లింది. ఈ ధర్నా చౌక్ని ఎత్తేది అక్కడే ఉంచాలని చెప్పి జేఏసీ తర్వాత విపక్షాలు ఇచ్చినటువంటి పిలుపు ఒక్కసారి ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ధర్నా చౌక్ని అక్కడి నుంచి తీసేయాలని చెప్పి ఆ ధర్నా చౌక్ చుట్టూన్నటువంటి కాలనీవాసులు నిన్న వాళ్ళు కూడా నిరసన దిగారు. అక్కడ ధర్నా చౌక్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మా పిల్లలు కాలేజీలకి స్కూళ్ళకి పోలేకపోతున్నారు, తర్వాత ధర్నా చేసే వాళ్ళతోని మొత్తం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి మా కాలనీలో అని చెప్పి వాళ్ళు అక్కడ టెంట్ వేసుకుని వాళ్ళు ధర్నా దిగారు. అయితే ధర్నా చౌక్ ఆక్యుపై ధర్నా చౌక్ అని వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపుతో ఒక్కసారి ర్యాలీగా వీలు పోవడంతో ఒక్కసారి ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడి కొట్టుకోవడం, దాని తర్వాత ఈ కుర్చీలు విరగొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త దారి తీసింది. ఆ వార్తని అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసిన ఫోటోలతో సహా. అది ప్రధానంగా ఉన్నటువంటి ఒక వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలో ఉన్నటువంటి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నటువంటి 51,000 ఈ కళ్యాణ లక్ష్మి సాయాన్ని 75,000కి పెంచుతూ నిన్న ప్రభుత్వం జీవో ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలోని మున్సిపాలిటీల పనితీరుపై అధ్యయనం చేసేందుకు 8 మందితో ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మొత్తం డిసెంబర్ కల్లా వచ్చే జూన్ 15 కల్లా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని చెప్పి, తర్వాత డిసెంబర్ కల్లా బహిరంగ మల విసర్జన అనేటువంటి పట్టణాలు తయారు చేయాలని చెప్పి అదే మీటింగ్లో కేటీఆర్ చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ ధర్నా చౌక్ సంబంధించి తర్వాత ఇతర ఇష్యూల పైన కూడా నిన్న సీఎం కేసీఆర్ గవర్నర్ కలిసిరు. అదొక వార్త కూడా ప్రధానంగా అందరూ పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఈ సైబర్ దాడి హెచ్చరికతో ఈ ఏటీఎంల ముందే ఏటీఎంల పైసలు లేవు, చాలా ఏటీఎంలు ఇక్కడ ఒక్కొక్క ఏటీఎంల పైసలు ఉన్నాయి, అది నిన్న అవి కూడా పనిచేయలేదు. సైబర్ దాడి నేపథ్యంలో మొత్తం అన్ని బంద్ చేయాలని చెప్పి ఆర్బీఐ చెప్పింది. దాంతో ఏటీఎం వాళ్ళందరూ కూడా మొత్తం బంద్ చేసి ఎక్కడ పైసలు పెట్టలేదు. అదొక వార్తని ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారని దాని మీద వార్త తీసుకుంది ఒక పత్రిక. ఆ తర్వాత అటు తమిళనాడుకు సంబంధించి రజనీకాంత్ రాజకీయాలకు వస్తారని దాని మీద ఇంకా బాగా చర్చ జరుగుతుంది. నిన్న ఆయన బయటకు వచ్చిండు, వాళ్ళ అభిమానులతో వచ్చిన మీటింగ్లో మాట్లాడుతూ దేవుడు శాసిస్తే రాజకీయాలకు వస్తా అని చెప్పిండు. అంటే వస్తా అని చెప్పలేదు, రానని చెప్పలేదు, ఇండైరెక్ట్గా దేవుడు శాసిస్తే వస్తా అని అయితే మాట అన్నాడు. దానికి సంబంధించినటువంటి చర్చ బాగా అటు తమిళనాడులో ఇటు దేశ రాజకీయాలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవే ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఈ ధర్నా చౌక్లో నిన్న ఒక్కొక్కరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. లోకల్ వాళ్ళు, తర్వాత ఈ జేఏసీ, తర్వాత లెఫ్ట్ కార్యకర్తల మధ్య ఎందుకు అంత పెద్ద గొడవ జరిగింది దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి నేరళి శారద గారు మనతో ఉన్నారు. ఇంకా సేపట్లో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ మంద జగన్నాథం గారు జాయిన్ అవుతారు. ముందు శారద గారు, నిన్నటి దాంట్లో సరే ధర్నా చౌక్ ఆందోళన ఓకే, ఒకసారి ఒక్కొక్కరు కొట్టుకొని రక్తాలు వచ్చే పరిస్థితి వచ్చింది, ఎట్లా చూస్తారు దాన్ని? అది ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడడం పోయి అపహాస్యం చేస్తున్నాము, ఖూనీ చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇన్ని సంవత్సరాల నుండి లేని ఇబ్బందులు ధర్నా చౌక్ వల్ల ఇవాళ కొత్తగా స్థానికులకు ఎక్కడి నుండి వచ్చినాయి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉత్పన్నం అవుతా ఉన్నది. సరి అయిన కారణం మీరు చెప్పండి. అక్కడ ధర్నా చౌక్ ఉండడం వల్ల ఇప్పుడు జలవాయు టవర్స్ లో ఉండేటువంటి స్థానికులు వచ్చి అక్కడ ధర్నా చౌక్లో పాల్గొనడం జరిగింది. అసలు జలవాయు టవర్స్కి డైరెక్ట్ వే ఉన్నది, మీరు కనుక చూస్తే ట్యాంక్ బండ్ నుండి వాళ్ళకి ఇటువైపు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఆ జలవాయు టవర్కి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, కానీ అందులో ఉన్న వాళ్ళంతా మళ్ళీ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, పేరుకే మళ్ళీ స్థానికులు అని చెప్తా ఉన్నారు, లేదా అక్కడి జలవాయు టవర్స్లో ఉన్న వాళ్ళని చెప్తా ఉన్నారు. శ్రీదేవి గారి గురించి కూడా మీరు చూసారు, సిఐ ప్లేకార్డ్స్ పట్టుకొని, కానిస్టేబుల్స్ అందరు ప్లేకార్డ్స్ పట్టుకొని ఉండడం. అంటే దీని అర్థం ఏంటి? తలసాని గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, వాళ్ళ కమ్యూనిస్టులు రెచ్చిపోవద్దు చచ్చిపోతారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఒక రాజకీయ నాయకుడిగా ఏ రకంగా అర్హత ఉందండి? అంటే రాజకీయాలలో ఉండి మీరు చేస్తేనేమో అది మంచి, మీరు చేయకపోతేనేమో తప్పు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది తప్పు. ఎందుకంటే మనం తెలంగాణ సాధించుకోవడం కోసము అక్కడ ధర్నా చౌక్లో ఉండే మనము ధర్నాలు చేయడం జరిగింది. ఆ రోజు స్థానికులకు లేనటువంటి ఇబ్బంది ఇవాళ కొత్తగా ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్షాల నోరును గొంతును నొక్కి పడేయాలి, అసలు ధర్నా చేసే వాళ్ళు అనేది ఉండకూడదు అనేటువంటి చెడు కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉందో దానికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యుఎస్ అనుకుంటాను, బహుశా నేను వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఎలా ఉందంటే సిస్టమ్, యుఎస్ఐ ఏ కంట్రీ నాకు కరెక్ట్గా గుర్తులేదు,
ప్రతిపక్షాలు ఒకవేళ కనుక కంప్లీట్గా ఓడిపోతే ఒక 5 సీట్లు వాళ్ళు అక్కడ పెడతారు. ప్రతిపక్షం అనేది ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండి వాళ్ళు దేనికోసమైతే పాయింట్ రేస్ చేస్తారో ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మంచి చేయాలి ప్రజలకనే ఆలోచనతో కొన్ని కంట్రీస్ ముందుకెళ్తా ఉంటాయి. అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి, ఇంతమంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీనా టీడీపీనా అనేది కాకుండా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ధర్నా చౌక్ కావాలి అంటున్నప్పుడు మీరెందుకు స్థానికుల పేరు మీద ధర్నా చౌక్ని తరలించేటువంటి కార్యక్రమం చేస్తున్నారో టీఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారండి. రైట్. బీజేపీ ఈ రోజున ముఖ్యంగా ఏదైతే ఉద్యమాలతోటి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వము, అసలు ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్రాచుర్యంలోకి వచ్చిందంటే నిజంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు కేంద్రంగా ధర్నా చౌక్ కేంద్రంగా నడిచినందువల్లనే పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇవాళ దాన్నే తరలించాలి అంటే ప్రతిపక్షాలకి గొంతు లేకుండా, ప్రతిపక్షాలను కూడా అనను నేను ఇక్కడ, ప్రజలకే గొంతు లేకుండా చేసే పరిస్థితి ఈ రోజున దాపురించిందంటే నిజంగా ఇంత విచారకరం ఈ తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అక్కడ ఒక 108 సిబ్బంది కావచ్చు, 104 సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు. మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఫస్ట్ పారిశుద్ధ్య జిహెచ్ఎంసీ కార్మికులు మొత్తం ముసలోళ్ళ కానించి చిన్నోళ్ళ కానించి మహిళలు ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఆ తర్వాత వాళ్ళని రిక్రూట్ చేయటం జరిగింది. తర్వాత ఆశా వర్కర్లు, ఇవాళ జీతాలు పెంచిన ఆశా వర్కర్ల కంటే ధర్నా చౌక్ కేంద్రంగా కంటిన్యూస్గా అక్కడ ధర్నాలు చేయడం వల్లనే జరిగింది. ఇవాళ అంగన్వాడీలకు జీతాలు పెంచిందంటే కంటిన్యూస్గా ధర్నా చౌక్లో ధర్నాలు చేయడం వల్లనే జరిగింది. అంటే ఏ సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలంటే ప్రజలు అక్కడ చేస్తుంది, ఏ పార్టీకి సంబంధం లేదు. పార్టీలు ధర్నాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ, అక్కడ పార్టీలుగా ఇండివిజువల్గా అక్కడ చేస్తుంది మొత్తం ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా వాళ్ళ హక్కుల కోసం చేస్తారు. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇవాళ జంతర్ మంతర్ ఉంది, అక్కడ ఏ రాష్ట్రం నుంచి పోయి కూడా పార్లమెంటుకు అతి సమీపంలో ఉంది ఆ జంతర్ మంతరు. అక్కడ ధర్నాలు జరగట్లేవా? మన తెలంగాణ ఉద్యమాలు కూడా జరిగినాయి అక్కడ వెళ్ళి కిషన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సమీకరించిన దృశ్యము. ప్రధానికి లేని సంకోచం, అభద్రత ఈయనకి ఎందుకంటే మరి ఇక్కడ ఎందుకు స్థానికులు అక్కడ లేని నిన్న అభద్రతతోటే వీళ్ళు ఇవాళ ఈ పని చేస్తా ఉన్నారు. లోకల్ కాలనీ వాళ్ళు అండి, ఇక్కడ సిఐ లేడీ సిఐ ఇక్కడ పేపర్ లో చూడండి ఫోటో పట్టుకొని దిగింది లేడీ 20 మంది కానిస్టేబుల్ ఇక్కడ ప్లేకార్డ్ పట్టుకొని కూర్చున్నారు. అంటే పోలీసులు కానిస్టేబుల్లను కూర్చోబెట్టి అక్కడ ధర్నా చేయిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ధర్నా చేస్తున్నారన్నా కూడా ఆ చౌక్ని వాడుకుంటున్నారు కదా. స్థానికుల పేరుతోటి స్థానికులను కూడా రెచ్చగొట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులను రెచ్చగొట్టింది ప్రతిపక్షాలకు భయపడి చేస్తున్న కుట్ర ఇది. టీఆర్ఎస్ లోకల్ వాళ్ళని కాలనీ వాసులు రెచ్చగొట్టి ఈ ధర్నా చేయించినారు. అక్కడ మాకు ప్రజల గొంతు నొక్కేస్తున్నారు, ప్రతిపక్షాలు కాదు ప్రజల గొంతే నొక్కేస్తున్నారు పాదర్ కరుణ గారు అంటున్నారు. సరే, ఆరోపణలు చేయడానికి చెప్పారు కదా, చెప్పి మీరు మాట్లాడారమ్మా, నన్ను కూడా మీరు మాట్లాడండి. ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఎన్నాళ్ళ కిందట ఇచ్చింది, ఏమి అభిప్రాయపడింది హైకోర్టు? హైకోర్టుకు పోయింది ఎవరు? టీఆర్ఎస్ కార్యకర్తల లేక స్థానికుల? అక్కడ ఈనాడు ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్ నాకు నుంచి ఎక్కితే నేను ఎప్పుడైనా చెప్పింది, ఇప్పటిదాకా చెప్పలేదు నాకు గుర్తున్నంత మటుకు. గవర్నమెంట్ ఆర్డర్స్ ఎక్కడా లేవు, ధర్నా చేయడం ఎక్కువైంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ద హైకోర్ట్. హైకోర్టుకి ఎవరు వెళ్ళారు? లోకల్స్ వెళ్ళారు. లోకల్స్ వాకర్స్ అసోసియేషన్ అని రకరకాల అసోసియేషన్ వాళ్ళంతా ఉన్నారు. అక్కడ పీస్ డిస్టర్బ్ అవుతుంది ప్రధానంగా. లేదా లక్షలాది మంది జనం అక్కడ రావడం వలన పరిశుభ్రత అక్కడ లోపిస్తుంది. ఏమిటంటే ఇక్కడ రావడం వల్ల మలమూత్రాల విసర్జన ఒకటి, తర్వాత నీళ్ళ బాటిల్స్, బిర్యానీ పాకెట్స్, ఇవే రకరకాల వేయడం వలన లేదా అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. రెండవది ఏమిటంటే ఒక్కోసారి ఏదైనా సీరియస్ పేషెంట్కు ఎమర్జెన్సీగా తీసుకుపోవాలన్నా కానీ లేదా అక్కడ ప్రజలంతా అడ్డుగా ఉండడం వలన ప్యాసేజ్ ఏమవుతుంది, అక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం వలన పోలీస్ అని బ్యారికేడ్ పెట్టేస్తున్నారు. పెట్టేయడం వల్ల ఇటు చార్మార్ చౌరస్తాకు పోయేది కానీ ఇటు పక్క సెక్రటరీ సైడ్ వచ్చే రోడ్డు కానీ లేకపోతే సెకండరీ సైడ్ రోడ్డు కానీ అన్నీ బ్లాక్ అవుతున్నాయి రోడ్స్ అన్నీ. అక్కడ ఈ వెహికల్స్ దాదాపు 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో వెహికల్స్ వస్తాయి.
వాటి పార్కింగ్ ఇవన్నిటి వలన ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న దాని మీద ప్రజలు కోర్టుకు పోవడం వల్లనే కోర్టు ఆదేశించింది తప్ప ప్రభుత్వం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా లేదా ధర్నా చౌకను ఎత్తివేయండి అని చెప్పేసి చెప్పలేదు కదా. దాన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎట్లా ఒకటి అది తప్ప అది ప్రభుత్వము ఎన్నడూ కూడా తెలియదు. ఇప్పుడు గతంలో ఇది ధర్నా చౌక్ లేదు సెక్రటరియట్ ముందు ఉండేది, ఆ రోడ్డు కానుకొని ఉండేది. కాలక్రమేణా దాన్ని ఎందుకు అక్కడ మార్చారు? ఇక్కడ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, ప్రజలకు ఎటువంటి ఇందాక చెప్పిన ఆటంకాలు అవుతున్నాయని చెప్పేసి సరే అక్కడ స్పేసెస్కి ప్లేస్ ఉంటుంది అక్కడ పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితిలో జనసాంద్రత పెరిగింది. ఆ రోజుల్లో ఆ ధర్నా చౌక్ అక్కడ పోయినప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ లేవు, అన్ని కాలనీస్ లేవు, అక్కడంతా రిలేటివ్లీ ఫ్రీగా ఉండింది ఏరియా. ఇప్పుడు ఏదైతే మన ఎన్టీఆర్ స్టేడియం అంటుండో అది చెట్లు తుప్పలు వాళ్ళతో వాటితో ఉండేవి, చిన్న రోడ్డు ఉండేది. మేము ఆ ప్యాసేజ్లో చాలాసార్లు ట్రావెల్ చేసేవాళ్ళం, ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద రావడం కానీ ఇటు పక్క చార్మినా చౌరస్తా నుంచి వస్తే కొద్దిగా డిస్టెన్స్ కవర్ అవుతుందని చెప్పి. అటువంటిది కాలక్రమేణా ఏమైంది, అక్కడంతా కాలనీస్ వెలిసాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇచ్చారు, జనసాంద్రత పెరిగింది. తర్వాత ప్రత్యేకించి లేదా ఎన్ని లక్షల మంది వచ్చినప్పుడు లేదా ఓపెన్ యూరినేషన్, ఓపెన్ మల విసర్జన, ఆ పరిసరాలకు ఆరోగ్య సమస్యలు రావట్లేదని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఎప్పుడైనా కానీ ఏ విధంగా వీళ్ళది హక్కు అని అంటుంటారో అదేవిధంగా అక్కడున్న ప్రజలది కూడా హక్కే కదా. అక్కడ నివసించే ప్రజలు కూడా వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా, ప్రాథమిక హక్కు. మరి వాళ్ళు కోరినప్పుడు లేదా వాళ్ళకి అవసరంగా ఉండకుండా ఇప్పుడు ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం, ఇవి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. వీటిని ఈనాడున్న మీడియా ఛానల్స్ కానీ పేపర్లుగా ఇవన్నీ విస్తృతంగా పెరిగిపోయాయి. ప్రచార మాధ్యమాలు ఎంత పెరిగిపోయాయంటే నిమిషాల మీద. ఇప్పుడు మనం ఉంటేనే మన ఫోన్లో సెల్ ఫోన్లో ఫోన్ తీసి పెట్టేస్తారంటే వెళ్ళిపోతామనే సమాచారం అంతా. ఇటువంటి అవకాశాలు ఉన్న తరుణంలో లేదా ఒక పెద్ద ప్లేస్ మీరే చూస్ చేయండి. ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది కదా, వాళ్ళు ఏమైనా 4-5 అమ్మ ఒక్క నిమిషం మీరు అన్నీ నోట్ చేసుకోండి. మీరు చెప్పిన 3 points ని మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పరిశుభ్రత విషయానికి వస్తే చెప్పిన తర్వాత ఎస్ అమ్మ, నేను ఒక సామాన్య మానవుడిగా ఒక డాక్టర్ కూడా ఎస్ ఐ సే దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లేదా పొల్యూషన్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. లెట్ మీ కంప్లీట్. అయితే ఇటువంటి తరుణంలో హైకోర్టు సూచించింది కొన్ని ప్లేసెస్, లేదా మీరు సూచించండి పలానా ప్లేస్లో కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి అది లేకుండా లేదా మేము ఆక్యుపై చేస్తాము, ఆక్రమిస్తాము, మన ప్రజాస్వామిక దేశంలో ఉంటూ మనం చేసుకున్న చట్టాలను అతిక్రమిస్తామంటే గవర్నమెంట్నే బ్లేమ్ చేయకండి. ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎవరైతే శాంతి భద్రత వీటిని చూసుకున్నారో వాళ్ళ లేకపోతే ఇరు వర్గాలు వద్దంటున్న వాళ్ళు కావాలి అంటున్న వాళ్ళు ఒకే రోజు ధర్నాకి ఎందుకు ఒకే సమయానికి ఒక దగ్గరకు వస్తారు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి వాళ్ళు అడుగుతా ఉన్నారు. పరిశుభ్రత అంటే పరిశుభ్రత కోసం చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి. అక్కడ మీరు ఏవైతే అంటున్నారో టాయిలెట్స్ కట్టించండి, ఇటు ఒకవైపు పార్క్ ఉంది, ఒకవైపు ఏమో మరి చెన్నారెడ్డి గారిది ఉంది, అక్కడ స్థానికులకు కరెక్ట్ గా ఇబ్బంది అయ్యేటువంటి ప్లేస్ కూడా. తర్వాత ఇటు మెయిన్ రోడ్ ఉన్నది, అటు మెయిన్ రోడ్ ఉన్నది, వెళ్ళడానికి కూడా అసలు ఇబ్బంది లేదు. అందులో మళ్ళీ బారికేడ్స్ పెడతారు. మీరు 108, 104 అంటున్నారు, అవి వెళ్ళడానికి కూడా మనకు దాదాపుగా ప్లేస్ అంతా రోడ్ అంతా వదిలేసి రోడ్డు పక్కన ఏదైతే ఉందో టెంట్ వేసుకొని వారు చాలా ప్రశాంతంగా చెప్తూ ఉంటారు. సో మనం లక్షల మందితోని కంప్లీట్గా దాన్ని అసలు వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితులు అప్పుడేమో మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ గుర్తుకు రాలేదు. ఇవాళనేమో టీఆర్ఎస్ ప్రతినిధులుగా మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ముందుకు తీసుకొస్తున్నారంటే అది స్థానికులు చేస్తున్నారా లేకపోతే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారా? టీఆర్ఎస్ వాళ్ళు వల్ల నిజంగా చెప్తున్నాను గూండాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నాలుక చీరేస్తామని చెప్పి అసలు ఎలాంటి పదాలు వాడుతున్నారండి వాళ్ళు. నిజంగా మీకు ప్రజల గురించి ఆలోచన ఉన్నవారైతే ఇరు వర్గాలను శాంతింపజేసి మీరు దీనికి ఏ రకంగా మనము సొల్యూషన్ కనుక్కుందాం అనేటువంటి ఆలోచనలో మీరు వెళ్ళాలి. కానీ ఇరు వర్గాలను ఒకే రోజు ఒకే చోట దింపి కొట్టుకోండి, తన్నుకోండి, మేము చూస్తూ కూర్చుంటాము అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. పరిశుభ్రత అనేది మాత్రం అది అసలు సమస్యనే కాదండి అది. కాబట్టి మీరు చెప్తున్నటువంటి రీజన్స్ ఎవరు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా లేవు. ఇప్పుడు మీరు నిన్న హోమ్ మినిస్టర్ గారి వ్యాఖ్యలు కూడా మీరు రెచ్చిపోతే చచ్చిపోతారు ఇవన్నీ అని అంటే ఆందోళనలు చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అనేక తెలంగాణ ఉద్యమ సమయంలో వాడెవ్వడు వీడెవ్వడు అడ్డొస్తే నరుకుతాం ఎన్నో అన్నం అంటే ఆందోళన చేస్తున్న సమయంలో వాళ్ళ నినాదాలు కానీ చేసిన అనేక కార్యక్రమాలు కూడా ఆందోళన పూరితంగానే ఉంటాయి. అది ఆందోళన, అది
దానికి మీరు ఇట్లా అంటే కొన్ని ఉనికి లేకుండా ఉనికి రాళ్ళు కోసమే మీరు తీసుకొచ్చారు, కొట్టారని పాటుపడుతున్నారు. చెప్పి లోకల్ వాళ్ళకి తల వల్ల కొట్టారని చెప్పి ఇక్కడ తల బగల కొట్టింది కానీ ఏది కానీ అక్కడ పోలీసులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వన్ సైడెడ్గా వాళ్ళ మీద దాడికి దిగిన తర్వాత తిరుగుదాడి జరుగుంటే ఏదైనా విచారకరం. ఎందుకంటే ప్రజలు కొట్టుకోవటం కాదు సమస్యకు పరిష్కారం. దానికి బాధ్యత వహించాలని నాయన నరసింహారెడ్డి గారు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలంటున్నారు, ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి. ఈ రోజున నిజంగా వీళ్ళను ఒకే రోజు దానికి ఉసిగొల్పి ఇవాళ ఘటన జరిగేందుకు కారణమైన ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రతిపక్షాలు కాదు. ఆ రోజు వాళ్ళు ఆల్రెడీ ఇదే పాయింట్ అడదాం, చెప్పండి. ఇద్దరికి ఒకటి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో దానివల్ల కొట్టుకోమని చెప్పారా అంటున్నారు. గతంలో సెక్రటరియట్ దగ్గర ధర్నాలు చేసేటప్పుడు కానీ లేక ఇందిరా పార్క్ ఇద్దరు కాదు 20 మందికి పర్మిషన్లు ఇచ్చిన రోజులు ఒకటేసారి చాలా మంది కూడా ప్రజాస్వామ్యంలో మేము చేసుకుంటామంటే అన్నప్పుడు లేదా ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. అది దాన్ని ఇప్పుడు ఇద్దరికి ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అనేది అది అర్ధరహితమైన ఆర్గ్యుమెంట్. అది ఉద్యమ సమయంలో వేల మంది ఇద్దరు మధ్య మహిళల మధ్యలో నన్ను కాదండి. ఉద్యమ సమయంలో వేల మంది కూడిన ప్రాంతం అది, మిలియన్ మార్చి నాడైతే లక్షల మంది కూడిన ప్రాంతం అది. ఇవాళ వందల మంది కూడా లేదు. ఏ ధర్నా జరిగినా వాళ్ళ హక్కుల కోసం వందల మంది కూడా లేదు. పెద్ద రోడ్డు అది, దాదాపు ఇటు టెంట్లు వేస్తారు, ఇటు కూడా వేయరు. అంటే రోడ్డును ఆక్యుపై చేయరు. చాలా సార్ ఒకసారి 4-5 గ్రూపులు కూడా నన్ను కూడా చెప్పండి. 4-5 ఒకటే ఇష్యూ మీద ఇద్దరు అంటే కొట్లాడుకోండి, తర్వాత దీన్ని వాడుకుందాము అనే పద్ధతిలో. ఇప్పుడు ఒకటే ఇష్యూ మీద ఇద్దరు అంటే ఎంతమంది ఎన్నో సంఘాలు కూడా చేసినవి ఉన్నాయి. అది ఉదాహరణలు. దానికి ఎందుకు ఇచ్చారంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు 20-30 సంఘాలు మేము ధర్నా చేస్తాం పర్మిషన్లు ఇచ్చారు, చేసుకున్నారు, ఎవరు మారైనా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దీంట్లో నిన్న చేసిన దాంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పర్మిషన్ ఇచ్చారంటారు. పర్మిషన్ ప్రజాస్వామిక పద్ధతిలో నేను ముందే చెప్పాను. నేను ఏమి ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, పోలీస్ వ్యవస్థకు సంబంధించింది. ఇది రెండోది ఏ చర్య తీసుకున్నా హైకోర్టు యొక్క డైరెక్షన్ మీద వాళ్ళు తీసుకుంటారు. పోలీసుకు బాధ్యత ఇది. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఇక్కడ దీంట్లో. అది కాకుండా ఇందాక శారద గారు మాట్లాడుతూ టాయిలెట్స్ కట్టండి అన్నారు. లక్షల మంది వచ్చి దీంట్లో మీరు జనరలైజ్ శారద గారు నేను కూడా చాలా ధర్నాలు అక్కడ పార్టిసిపేట్ చేశాను. సరే మరో పని చేయండి, కేసీఆర్ గారు అసలు ధర్నాలు లేకుండా చేస్తాను తెలంగాణ వస్తే అన్నారు కదా, ధర్నాలు లేకుండా చేయండి. కేసీఆర్ గారు స్వయంగా అన్నారు ధర్నా చౌక్ లో తెలంగాణ పోరాటం చేసి అప్పుడు మాట్లాడుకుందాం లేకుండా చేస్తాను తెలంగాణ చౌక్ లో అనే మాట అన్నారండి. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కనుక రాజకీయ కోణం గురించి మాట్లాడితే దానికి ఎవరేం జవాబు చెప్పలేము. ఎందుకంటే రాజకీయ కోణం గురించి మాట్లాడిన ప్రధానికి జవాబు దొరకదండి మీకు. మీరు వాస్తవాలకు వచ్చి మాట్లాడడం మొదలు పెడితే ఒకటి అక్కడున్న దీంట్లో పరిస్థితులు లేదా ఎట్టయితే సెక్రటేరియట్ ఏరియా నుంచి మనం గతంలో ఇబ్బందులు దృష్టి పెట్టి దాన్ని చేసామో ఇప్పుడు పట్టణం పెరిగింది, ప్రజా సాంద్రత పెరిగింది. అక్కడ లేదా వెహికులర్ ట్రాఫిక్ మీరు ఎందుకు అడ్డుపడతారు మాటికి? ఇప్పుడు ఒకటి మీరు చెప్పినప్పుడు నేను కామ్గా ఉన్నాను, మీరు కామ్గా ఉండే నాకు గుర్తుంటావో లేదని ఇక గిట్ట రాసుకుంటా నేను రాసుకొని మళ్ళీ నన్ను నిలదీయండి మళ్ళీ వచ్చినప్పుడు. సో అక్కడ ఏంటంటే నిజంగా కూడా లేదా కొన్ని లక్షలు అనుకుందాం, వేలే అనుకుందాం, వందలే అనుకుందాం, టాయిలెట్స్ అంతమందికి వరుసలు కట్టించడం పాసిబుల్ ఎక్కడైనా కానీ జంతర్ మంతరే తీసుకోదు. మీరు జంతర్ మంతర్ని అక్కడ ఎత్తివేయాలని ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, ధర్నా దీని నుంచి అని చెప్పేసి మనం పేపర్లో చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం మనం ఇవన్నీ కూడా. దానికి ఏం చేశారు వాళ్ళు? రామలీల మైదానం పార్లమెంట్కి దానికి ఎంత దూరం ఉందండి? ఎక్కడో మధ్యలో ఓల్డ్ సిటీలో రామలీల మైదానం, అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా పెట్టారు దాన్ని. ఇక్కడ ఎప్పుడు ధర్నాలైనా నిరసనలైనా వేల సంఖ్యలైనా లక్షల సంఖ్యలో రామలీల మైదానంలో చేసుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ. మరి ఇంతమంది నిన్న మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని వేల మంది వచ్చినట్టున్నారు అక్కడ. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు మీరు ఉద్యమ రూపంలో వస్తున్నప్పుడు లేదా మీరే అన్నారు ఉద్యములు అన్నీ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎస్ ఉద్యములు అన్నీ అంటూ ఉంటారు, ఆవేశం కట్టలు దించుకొని పోతూ ఉంటుంది. దాని అర్థం లేదా అక్కడ ఉన్న పరిస్థితి శాంతి భద్రతలను విఘాతం చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు మిలీనియం మార్చ్ కానీ
ఆ తర్వాత ఏది మనము ట్యాంక్ బండ్ మీద ఇదేనప్పుడు కానీ ప్రజల్ని ఎక్కడ దౌర్జన్యంగా చేయలేదు. అది రైట్ బ్లాక్ చేయడానికి పోయాం కానీ వాళ్ళే దౌర్జన్యం చేసిన సంగతి మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇద్దరు శాంతియుతంగా చేసుకుంటే జరిగిపోయేది కదా. ఏమి దాని కాకుండా లేదా మరి ఏ విధంగా వీళ్ళు అక్కడ పోవడానికి నేను నిన్న మార్నింగ్లో కూడా దీంట్లో డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ విజువల్స్ కూడా చూసాము మేము. కొద్దిమంది అంటే ప్యూర్లీ రాజకీయ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు ద సోకాల్డ్ వాకర్స్ అనేవాళ్ళు, ద సోకాల్డ్ హ్యాబిటెంట్స్ అసోసియేషన్ అనేవాళ్ళు రాజకీయాలు మాట్లాడినప్పుడు ఆయన మొదటి నుంచి అంటే ఒక ప్రిఫిక్స్ రైట్ అయితే మీరు వచ్చినట్టు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఇయర్ నుంచి ఇబ్బందులు అవుతున్నాయని చేసిన మార్చినప్పుడు లేదా వేరే ప్లేస్ మీరు అనుకోండి, హైకోర్టు సూచించినట్టు మీరు సూచించండి. ఆకుపై ధర్నా చౌక్ దగ్గర నిన్న ఉద్రిక్త జరిగిన ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. మనతో ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ కాలనీ వాసి ఒకరు ఫోన్ లైన్లో ఉన్నారు, శ్రీనివాసరెడ్డి. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. సురేష్ రెడ్డి గారు, నిన్నటి దాంట్లో స్థానికులందరూ కూడా టీఆర్ఎస్ లేకపోతే ప్రభుత్వం రెచ్చగొడితే వచ్చారని ఒకటి, తర్వాత వాళ్ళకి స్థానికులు పెద్ద ఇబ్బందులు ఇన్ని రోజులు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయని చెప్పి విపక్షాలు అంటున్నాయి. అది సరైన విషయం కాదండి. ఇక్కడి నుంచి ధర్నా చౌక్ తీసేయాలని చెప్పి ఇక్కడ ధర్నా చౌక్ పెట్టినప్పటి నుంచి కూడా కోర్టులకు పోయిన వాళ్ళు నివాసులు ఉన్నారు ఇక్కడ. అదే కాకుండా మేమందరం కూడా చాలా రోజుల నుంచి రిప్రజెంటేషన్స్ కమిషనర్ జిహెచ్ఎంసీకి, కమిషనర్ పోలీసుకు ఇవ్వడం జరిగింది. చాలా సమయాలలో మేము ఈ ప్రస్తావన గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొచ్చినాము. అయితే అప్పుడు తెలంగాణ పెద్ద విషయం కాబట్టి, స్టేట్ హుడ్ గురించి కాబట్టి అది నడిచింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ నిన్న మేము ఇక్కడి నుంచి ధర్నా చౌక్ తీసేయాలని చెప్పే స్థానికులలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అది వారు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. మాలో ఈ స్థానికులలో అందరూ కూడా ఒక త్రాటిగా మేము ఇక్కడి నుంచి ధర్నా చౌక్ తీసేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా లోకల్ వాళ్ళు అందరం ఏకత్రాటి మీద ఉన్నామండి. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం తెలంగాణ తెచ్చుకున్నాక ఒక చిన్న ధర్నాలు ఎక్కడ చేయాలనే విషయంలో కూడా మనం ఏకీభావంతో అందరం పార్టీలు కలిసి నిర్ణయం చేయలేకపోతే మనం తెలంగాణ వచ్చి కూడా దానికి నవ్వులపాలు చేసిన విధంగా అవుతుంది. మీకు ఇబ్బందులు ఏం లేవు, కాలనీ వాసులకి ఏమి ఇబ్బందులు లేవు, అన్ని చుట్టూ రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డు వేరే రోడ్డు పోవచ్చు అంటున్నారు. లేదండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇది లౌడ్ స్పీకర్లు పెట్టి 365 రోజులు చుట్టూ సౌండ్ పొల్యూషన్ ఉన్నది. అక్కడికి వచ్చిన వాళ్ళు వేలాది సంఖ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ మూత్రాలు పోయడము, ఇంకా విసర్జనలు చేయడము వేరే న్యాచురల్ కాల్స్ కి అది ఒక చెత్త కుండీలాగా తయారైపోయిందండి. అక్కడి నుంచి నడవాలన్నా కూడా కష్టం. ఎన్టీఆర్ గ్రౌండ్ లో వేలాది మంది యువకులు ఆడ ఆడుకునే వాళ్ళు ఆడుకునేటప్పుడు అంత వీటి మీద కాళ్ళు పెడుతున్నారండి. అంత అధ్వానంగా ఉన్నది. వీరు గ్రహించాలి. మనం ఏదో పంతాలకు పోయి మాట్లాడు వేరే యాక్చువల్స్ లో రావాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నామండి. లైన్ లో ఉండండి సురేష్ రెడ్డి గారు మాట్లాడండి. అంకుల్ తెలుసు సురేష్ రెడ్డి అంకుల్. మీరు ఒక కార్యకర్తగా, టిఆర్ఎస్ కార్యకర్తగా ఇవాళ మాట్లాడుతున్నారా, స్థానికుడిగా మాట్లాడుతా ఉన్నారా? లేదమ్మా టిఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్నారు మీరు, అప్పుడు మీకు అభ్యంతరం లేకుండే. జలవాయు టవర్స్ కి అసలు సంబంధం ఉండదండి. ఫస్ట్ విషయం, చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చెప్తున్నటువంటి పరిశుభ్రతకు సంబంధించి తను లైన్ లోకి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నారు. సో మీరు ఒక స్థానికుడిగా మాట్లాడినట్టుగా లేదు అంకుల్. టిఆర్ఎస్ లో జలవాయు టవర్స్ ఎంట్రన్స్ వేరే సైడ్ ఉందమ్మా, కానీ జలవాయు టవర్స్ ఆనుకోని ఉందమ్మా ధర్నా చౌక్ యువతల సైడ్ నుంచి. అది మీరు గ్రహించాలి. మీకు తెలుసు, నాకు తెలుసు అంకుల్ ఎంత డిస్టెన్స్ ఉందో మధ్యలో. మేమనేది ఏంటంటే వాటికి మీరు ఏ రకంగా స్వచ్ఛ భారత్ ఎందుకంటే ఓపెన్ డెఫికేషన్ వద్దు, దాని మీద జబ్బులు వస్తాయనేది సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఓపెన్ డెఫికేషన్, ఓపెన్ మల విసర్జన అంటువ్యాధులు ప్రభుత్వం. మనము ఇంతగనము ఘర్షణ చేసి తెలంగాణ తెచ్చుకున్నామండి. నవ్వులపావు కావద్దు. ఒక ధర్మను కూడా వీళ్ళు మంచి ప్లేస్ లో తీసుకుపోయి మంచిగా ఒక ప్రొఫెషనల్ గా అన్ని వసతులు కల్పించి ఔటర్ రింగ్ రోడ్ లో పెడితే తప్పేముందండి. అది చెప్పాలి సురేష్ రెడ్డి గారు. ఎక్కడ పెట్టాలన్నది వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు విపక్షాలు ఎక్కడ అడుగుతారు వేరే విషయం. మీ దగ్గర వద్దు అని ఎందుకంటున్నా చెప్పండి చాలు. మీరు మా దగ్గర వద్దనేది మాకు సౌకర్యంగా ఉన్నదండి. చాలా ఇబ్బందిగా ఉన్నది, మీరు అర్థం చేసుకోండి. మేము ఊరికే రోడ్ల మీద రావడం లేదండి.
ఇక్కడ దినదినం ఇబ్బందిగా ఉన్నదండి. మీరు ఎప్పుడో బయట నుంచి వచ్చిన వాళ్ళు వేలాది సంఖ్యలో వచ్చి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకు ఒకరోజు సమస్య అది, కానీ మాకు రోజు కదండి. ఇప్పుడు ఏ లొకాలిటీలైనా కూడా ఈవెన్ మస్జిద్లో కానివ్వండి, మందిర్లో కానివ్వండి, లౌడ్ స్పీకర్లు పెడితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ చేస్తారు ఒక్కరోజు తతంగానికి కూడా. ఇక్కడ మాకు ఏడాది మొత్తం ఉండాలంటే మీరు అర్థం చేసుకోండి, మీరు వచ్చి ఉండండి, ఇక్కడ తెలుస్తుంది మీకు. ఈ విషయంలో పార్టీ పరంగా కాదండి, లోకల్ అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరికి కూడా ఇదే విషయంలో ఒక దీని మీద ఉన్నామండి. దాంట్లో తప్పేం లేదు, ఏ పార్టీలకు అనేది ఈ విషయం కాదు. ఇది మీరున్నాండి సురేష్ రెడ్డి గారు. ఇప్పుడు ధర్నాలు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్నాలు కానీ ఆందోళనలు కానీ ప్రభుత్వ దృష్టికి తేవడానికి తెస్తారు. ఎందుకంటే 100 కిలోమీటర్ల నుంచి పాపం వచ్చేది హైదరాబాద్కి, ఈ ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, అధికారంలో ఉన్న పార్టీ దృష్టికి తేవాలని. అంటే కనీసం వాళ్ళ యంత్రాంగం ఉన్న దానికి దరిదాపుల్లో, ఇప్పుడు ఫస్ట్ సెక్రటేరియట్ దగ్గర ఉండే ధర్నాలు జరిగేది, అసెంబ్లీ ముట్టడి అని జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు కొన్ని. ఎందుకంటే అసెంబ్లీ ప్రభుత్వం నడుస్తున్న చట్టసభ కాబట్టి దాని దృష్టికి తేవాలని. అది కాదు ధర్నా చౌక్ అని ఓ ప్లేస్ ప్రభుత్వమే క్రియేట్ చేసింది. చేసినప్పుడు అక్కడ ధర్నాలకు కావాల్సిన వసతులు కూడా క్రియేట్ చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమస్య ఏంది, దానికి పరిష్కారం ఏంది. అంతేగాని ధర్నా చౌక్ని పూర్తిగా తరలించి ఇంకో చోట పెట్టడం, దానివల్ల ప్రయోజనం ఏంది? 100 కిలోమీటర్ల నుంచి దూరం వచ్చి ఇక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్ కాడ మొత్తుకుంటే ఎవరు వింటారు? ఇక్కడనే పెడితే ఎన్నో రోజులకు కానీ సక్సెస్ కావు. మీరు ప్రజల వైపు నుంచి ఒక నిమిషం ఇవాళ ఒక ఎగ్జాంపుల్, మన ఒమేగా హాస్పిటల్ కట్టిన తర్వాత మేమందరం కాలనీలో చాలా ఇబ్బంది పడతాము. ఒక నిమిషం అన్న ఇప్పుడు ఇక్కడ ఒమేగా హాస్పిటల్ కట్టిన తర్వాత అందరం ఇబ్బంది పడతా ఉన్నాము, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము, అసలు కాలనీలోకి వచ్చే పరిస్థితి. కానీ అదొక హాస్పిటల్ అంటే పేషెంట్స్ కు ఉపయోగపడుతున్న కేంద్రం అది. అందుకని నేను చేయలేదు, కానీ వెనక్కి తీసుకున్నాం అర్థం చేసుకొని. ఈ హాస్పిటల్ ఇది, దీనికి అది ఉండాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడోళ్ళకని కాదు, ఈ రాష్ట్ర వ్యాపితంగా వస్తూ ఉన్నారు పాపం ప్రజలు, వాళ్ళకి వైద్యం జరగాల్సిన అవసరం ఉందని. ఆ కోణం నుంచి మీరు ఎందుకు ఆలోచించరు? ఏమైనా పరిష్కారం కావాలంటే దానికి ఓపెన్ యూరినేషన్ లేకుండా మైకులకి టైం విధించండి. మీరు రాత్రిపూట ఉండరు, వాళ్ళు 5 o'clock క్లోజ్ 2 o'clock క్లోజ్ చేస్తారండి. మైకులకు టైం విధించండి, ఓపెన్ యూరినేషన్ లేకుండా చేయండి. ఆ పరిస్థితి ప్రభుత్వం మీద డిమాండ్ చేయండి. ప్రభుత్వాన్ని దగ్గరగా ఉంటే ప్రజలు తీసుకొచ్చే సమస్యలు మీ దృష్టికి వస్తాయి, ప్రభుత్వం దృష్టికి వస్తాయి కాబట్టి దగ్గర ఉండాలని చెప్పి కరుణ గారు అంటారు. మీరు తీసుకునే దూరం ఎక్కడో పడేస్తామంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు మాదిగల ధర్మయుద్ధం సభను అడ్రస్ చేశారు. ఎక్కడ అడ్రస్ చేశారండి ఆయన? పరేడ్ గ్రౌండ్స్కి, అసెంబ్లీకి, తర్వాత సెక్రటరియట్కి పక్కపక్కన ఉన్నాయండి ఏమన్నా? మొత్తము అమ్మా మీరు ఒకటి నేను ఇందాకనే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తర్వాత చెప్పండి. మరి అక్కడ జరిగిన దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయ్యాయి, అసెంబ్లీలో ప్రతిధ్వనించాయి, మండలిలో ప్రతిధ్వనించాయి, సెక్రటరీ ప్రతిధ్వనించాయి. రాలేదా? నేను అందుకనే అంటున్నాను, ఈనాడు ప్రచార మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయినాయి సౌకర్యాలు. మీరు అక్కడ జరిగిందని ఒక సెల్ ఫోన్లో ఫోటో తీసి పంపిస్తే ప్రపంచమంతా వెళ్తూ ఉంది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వానికి విన్నపం అక్కడ చేస్తేనే విన్నవించినట్టు అవుతుంది అని అది మర్చిపోండి. యూ గాట్ మెనీ మీన్స్ ఆఫ్ టేకింగ్ ది ఇష్యూ. మీకు అక్కడ జరిగిన వాటిని లైవ్లు పెట్టి, ఇప్పుడు ఛానల్స్ అని లైవ్లు పెట్టి టెలికాస్ట్ చేస్తలేరా? మరి అది ప్రభుత్వ దృష్టికి పోదా? ఛానల్స్ ఒక దగ్గర అక్కడే ఉంటాయండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, ఏ విధంగా అయితే సెక్రటరియట్ లెవెల్ నుంచి ఇబ్బందులు అవుతాయని చెప్పి ధర్నా చౌక్ చెప్పాము. రిలేటివ్లీ అప్పుడు లేదా అది ఫ్రీగా ఉండిన ఏరియా, ఇప్పుడు కంజెస్టెడ్ ఏరియా ఏమైంది. తర్వాత పక్కన ఇందిరా పార్కు, ఇటు పక్క ఎన్టీఆర్ స్టేడియము, పిల్లలు ఆడుకోవడానికి ఏది, ఇటు పక్క ఇది, ఇట్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్. దాంతోపాటు నిత్యం ఇప్పుడు పిల్లలకు తీసుకుపోవడానికి స్కూల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరైనా వస్తారు, నీకు ప్రతిసారి 108 దొరకదండి. ఆటోనో కార్లో దేంట్లో వెళ్ళవలసి వస్తుంది. బ్యారికేడ్స్ మేమున్నప్పుడే మేము కూడా చాలాసార్లు బాధపడ్డాం, మేము ట్రాఫిక్ జరిపాము అక్కడ, మేము జరగండి వెహికల్స్ పోనీ. ఇటువంటివన్నీ వాటిని చేసేవాళ్ళు కూడా చెప్తారు, జరపలేదు మేము అనట్లేదు. కాకపోతే అంటే
ఒక డాక్టర్ చెప్తాను, ఒక హార్ట్ అటాక్ పేషెంట్ కానీ ఒక ఏదైనా లివర్ లంగ్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళు నిమిషాల మీద పోతుంటారండి. అటువంటి తావిన మనం ఈ గతంలో ఏ విధంగా సెక్రటరీ జరుపుకున్నాము అదే విధంగా అనువైన ప్రదేశానికి మీరు సూచించండి. ఒక్క ప్రశ్న ప్రభుత్వానికి సూటిగా అదే అంటున్నాయి. ధర్నా చౌక్ ఎత్తేయాలన్నటువంటి ఆ సాకుతో మొత్తం ప్రజాస్వామ్య గొంతుని లేకపోతే ప్రజా సంఘాలు విపక్షాల గొంతు నొక్కాలంటున్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, సంఘాల గొంతు విపరీతంగా లైవ్ ఛానల్స్ పెట్టి చేసుకునే గొంతు నొక్కేసినట్టు మన వెంకయ్య నాయుడు గారి గొంతు నొక్కేసిందా ఈ ప్రభుత్వం? నొక్కేసిందా ఈ వెంకయ్య నాయుడు గొంతు? తర్వాత కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా చాలా పెట్టారు, ఎక్కడో తాండూరులో పెట్టారు, నొక్కేశారా? అది ప్రచారం కాలేదేవన్నీ. కొన్ని స్థలాలకు ప్రాముఖ్యత ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మీరు పొల్యూషన్ అంటున్నారు, ట్రాఫిక్ అంటున్నారు, పరిశుభ్రత అంటున్నారు. చార్మినార్ కి కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చార్మినార్ ని అక్కడ నుండి తరలిస్తామా? కాబట్టి ధర్నా చౌక్ కి ఒక ప్రాముఖ్యత ఉంది. ధర్నా చౌక్ అక్కడ ఉండాల్సింది. మీరు అక్కడ ఏర్పాటు చేయవచ్చు. దానికి అసలు ఆల్టర్నేట్ లేదు అనే విధంగా చాలా ఆల్టర్నేట్స్ ఉన్నాయండి. ఒక్కటి చెప్పాలి, సబ్మిషన్ ఒక్కటి. ఇవాళ ప్రజల రక్షణ బాధ్యత పోలీసుల మీద ఉంది. అటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి రైతులకు బేడీ సురేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టేట్